హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. ఇంక ఇక్కడ ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? చికెన్ పికిల్ పెడదామనేసి ఇక్కడైతే అన్నీ రెడీ చేసుకున్నానండి. ఇక్కడైతే చికెన్ని కూడా చక్కగా పసుపు ఉప్పు వేసి ఆయిల్ అంతా అంటే అందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు అంటే వెయిట్ చేశానన్నమాట. అంటే ఏమంటారు, ఉడికించినట్టు చేశానన్నమాట. ఇంకా తర్వాత ఈ ముక్కలన్నీ కాస్త ఉడికిన తర్వాత ఇంకా నేనైతే ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నానండి. చాలా సింపుల్ అండి. నేను ఎలా చేస్తాననేది ఫుల్ వీడియో పెడదామనుకున్నాను కానీ కుదరలేదు. ఇక్కడైతే ఇలా కొన్ని కొన్ని వేస్తూ నేనైతే చికెన్ పీసులన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నానండి. సో నేను ఎలా చేస్తాననేది చెప్తానండి. వీడియో అయితే షూట్ చేయడం కుదరలేదు. ఇంకా పాప ఉంది కాబట్టి ఫోన్ తన దగ్గరే ఉంటుంది. ఇంకా ఏమీ అడిగేలాగా ఉండట్లేదు. పోనీలే, ఇంకా పిల్లలు హాస్టల్కి వెళ్తారు కదా, తర్వాత వాళ్ళు ఎట్లాగో వాడరు కదా అనేసి ఇంకా ముందైతే చికెన్ అయితే నీట్గా కడిగేసుకొని, కడిగిన చికెన్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఒక నిమ్మ వక్క అంటే ఒక నిమ్మకాయ అండి, ఒక నిమ్మకాయ పిండేసి ఇంకా అదంతా కూడా మనము వాటర్ లేకుండా ఒక మూకుట్లో వేసి మనం కొంచెం కలుపుకుంటూ ఉండాలన్నమాట. మనకు అందులో నుంచే వాటర్ వస్తాయండి. ఆ వాటర్ అంతా ఇనికిపోయే వరకు మనకి చికెన్ అన్నది కొంచెం ఉడుకుతుందన్నమాట. 50% వరకు ఉడుకుతుంది. అలా ఉడికిన దాన్ని మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న పీసులని అయితే ఇంకా ఇలా అన్నీ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇంకా తర్వాత ఇక్కడ మనకి మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా అండి, ఆ ఆయిల్లో మనం ఏమైతే మసాలాలు వేద్దాం అనుకుంటున్నామో అవన్నీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. అలాగే అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి అండి. అది కేజీ చికెన్ కాబట్టి నేను ఇలా ఒక 3 స్పూన్స్ అయితే వేసుకున్నాను. అంటే మనకి కేజీకి సరిపడా వేసుకోవాలన్నమాట. ఇక్కడ అదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మనకి అందులో నుంచి పచ్చి వాసన పోయేంతవరకు ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం పికిల్ చేస్తున్నాం కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. కొంతమంది ఏంటంటే వెల్లుల్లి కూడా వేసుకుంటారు, అంటే కచ్చపచ్చగా దంచి వెల్లుల్లి కూడా వేసుకుంటారు. కాకపోతే మనకి ఇలా పచ్చడికి ఏంటంటే మనము చికెన్తో చేస్తున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లిపాయ కంపల్సరీ వేసుకోవాలి కదా. చూసారు కదా, ఇలా మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. అది మంచిగా ఫ్రై అయిందంటే మనకి కలర్ తెలుస్తుందండి. అలాగే ఇందులో ఇంకా నేను పొడి కూడా చేసుకున్నానండి. అంటే సగం స్పైసెస్ అయితే ఇందులో వేసాను పోపులో, ఇంకా మిగిలిన స్పైసెస్ ఏంటంటే పొడి చేసుకున్నాను అన్నమాట. అలాగే అందులో కొంచెం జీలకర్ర, మెంతులు, అలాగే చెక్క, లవంగాలు మనకి ఉంటాయి కదా మసాలా సామాన్లన్నీ కూడా కొంచెం దూరగా వేంపి అవి పొడి చేసుకోవాలన్నమాట. ఇంకా ఆవాలు అట్లాంటివి అయితే ఏమీ వేయట్లేదండి, జస్ట్ జీలకర్ర, ధనియాలు మాత్రమే ధనియాలు అలాగే మెంతులు ఇవి బాగా ఫ్రై చేసి ఇంకా వేసుకున్నాను. ఇంకా అవన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇందులో కారం వేసుకుంటున్నాను. ఇదైతే ప్యాకెట్ కారం అండి. ఇంకా మేము అప్పటికి మిరపకాయలు ఆరబోసాను కానీ ఇంకా మేము గిర్ని పట్టించలేదు. మనకి అది కాకుండా ఇలా ప్యాకెట్ పొడి యూజ్ చేసామంటే మనకి మంచి కలర్ కూడా వస్తుందండి. సో ఇదైతే కరాచీ మిర్చి పౌడర్ అండి, చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, మనకి మంచి కలర్ కూడా కనిపిస్తుంది అన్నమాట. ఇంకా టేస్ట్కి కావాల్సినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ అయితే చూసి వేసుకోవాలండి, ఎందుకంటే మనం చికెన్ ముక్కలకి ముందే వేసాం కదా, పసుపు ఉప్పు వేసి అందులో ఉడికించుకున్నాం కదా, అంటే జస్ట్ వాటిగానే ఉడికించుకోవాలండి. అందులో ఏం ఆయిల్ వేయకుండా నేను ఇదే మూకుట్లో వేసి ముందంతా కూడా ఉడికించుకున్నాను. మనం అందులో నుంచి వాటర్ వస్తాయి అన్నమాట. మనకి చికెన్లో వాటర్ ఉంటాయి కాబట్టి అందులో నుంచి వచ్చే వాటర్కే ఆ చికెన్ ముక్కలు అన్నవి మనకి బాగా ఉడికిపోతాయి. ఇక్కడైతే నేను మసాలా వేసుకుంటున్నానండి. మసాలా ఏంటంటే తొందరగా మెత్తగా అవ్వట్లేదని అందులో కొంచెం నిమ్మరసం పిండి ఆ నిమ్మరసంని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నానన్నమాట. ఎందుకంటే పొడి పొడిగా మనకి మెత్తగా కాలేదనుకోండి, మనకి అక్కడక్కడ గరుకుగా తగులుతుంది అన్నమాట. అలా ఉండొద్దంటే మనం ఇందులో నిమ్మరసం కొంచెం వేసి పొడినంతా కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇంకా మనకి ఇందులో ఇందులో మనకి ఎలాంటి వాటర్ పడద్దు కాబట్టి కొంచెం ఆయిల్ వేసి కూడా మనం మసాలా పొడిని మెత్తగా మిక్స్ చేసుకోవచ్చు.
ఇంకా తర్వాత అవన్నీ వేసాను. కారం కూడా కొంచెం ఆయిల్లో అయితే ఉడికించుకోవాలండి, లేదు అంటే మనకంత కారము పచ్చి పచ్చి స్మెల్ లాగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా అవన్నీ కూడా ఆయిల్లో వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకున్నానండి. చూసారు కదా, చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసుకున్నాను. ఇవి ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి అటు ఇటు కలుపుకోవాలండి. మనకి ముక్కలకు కూడా ఉప్పు కారం అన్నది పట్టాలి కాబట్టి. ఇంకా ఇదంతా చల్లారిన తర్వాత ఈవినింగ్ వరకు ఇందులో మనం నిమ్మరసం వేసుకుంటే సరిపోతుందండి. మనకి ఇది 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి, అస్సలు పాడవదు. చికెన్ పచ్చడి నేను ఇప్పటికీ చాలాసార్లు పెట్టానండి, కానీ ఎప్పుడు కూడా పాడవలేదు. చాలా బాగుందన్నమాట. మా పిల్లలిద్దరికైతే ఇంకా చికెన్ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. ఇదైతే ఈవినింగ్ అండి. మా పాప తినేసింది, మా వారు కూడా టేస్ట్ చూశారు, వాళ్ళిద్దరు తిన్నారు. ఇంక ఈరోజు ఏంటంటే నేను తినలేదన్నమాట, ఎందుకంటే నేను సాటర్డే నాన్ వెజ్ తిన్నాను కాబట్టి. ఇంకా చికెన్ అంతా కూడా బాగా కలుపుకున్నాను. చూసారా, నిమ్మరసం అన్నీ వేశాక మనకి మంచి కలర్ వచ్చిందండి. సో ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుందంట. మళ్ళీ తర్వాత ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. ఒక్కోసారి ఉప్పు తక్కువ ఉంటుంది కదా, అలా ఉన్నప్పుడు వేసుకోవచ్చు, కానీ సరే ఏమీ వేయకుండా బాగా కుదిరిందని చెప్పారు. వాళ్ళిద్దరు తినేశారు. ఇంక ఇదైతే ఈవినింగ్ అండి, టైం అయితే 7 ఏమో అవుతుంది. ఇంకా మా వారు కూడా వచ్చేసారు, ఇంకా తను ఫ్రెష్ అయిపోయారన్నమాట. ఇంకా ముందు రోజు ఏంటంటే మా వారివి మామిడికాయలు తీసుకొచ్చారండి. మా పాపకి మామిడికాయ పచ్చడి కావాలనేసరికి ఇంకా మా వారు తీసుకొచ్చారు. ఇంకా పాప కోసం అయితే ఇంక ఇక్కడ మామిడికాయ పచ్చడి పెడదామనేసి ఇంకా చికెన్ పచ్చడి అలాగే మామిడికాయ పచ్చడి ఇవన్నీ హాస్టల్ పిల్లలకి పంపిస్తాం కదా, ఇంకా మా బాబుకి ఇంకా మా పాపకి వాళ్ళిద్దరికి అయితే పంపిస్తానండి. వాళ్ళకి చెరో ఒక బాక్స్లో పెట్టిస్తానన్నమాట. పాప వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి ఇంకా మా బాబు కూడా ఇచ్చేస్తాను. ఇంకా మామిడికాయ ముక్కలు అయితే మా వారైతే కట్ చేస్తున్నాడండి. ఇంకా తను కట్ చేసే లోపల నేనైతే మిగిలిన పనులు చేసుకున్నానన్నమాట. ఇంకా మార్నింగ్ చేసిన కర్రీస్ ఉన్నాయి కదా అండి, ఇంకా ఇవైతే ఎక్కువనే మిగిలిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఈవినింగ్ ఏంటంటే మా వారు ఇంకా మా పాప ఇద్దరు కూడా చికెన్తోనే తినేశారు, చికెన్ పచ్చడితోటి. ఇంక ఇక్కడైతే కర్రీస్ అయితే వేడి చేస్తున్నాను, మార్నింగ్ చేసినవి. ఇంకా పాలు కూడా వేడి చేస్తున్నానండి. ఇంకా నేనైతే కొంచెం టీ తాగుదాం అనుకుంటున్నాను. అప్పుడప్పుడు టీ తాగాలనిపిస్తుంది అన్నమాట నాకు నైట్ టైంలో కూడా. సో ఇంక ఇక్కడైతే మా వారు మామిడికాయ ముక్కలు కోసే లోపల నేను మా పాప ఇద్దరం కూడా వెల్లుల్లి ఒలిచేసామండి. ఇంకా 2 పనులు కూడా అయిపోతాయి కదా. ఇంకా మా వారు మా పాప ఇద్దరు ఏంటంటే చక్కగా క్రికెట్ చూసుకుంటూ ఎంజాయ్ చేశారన్నమాట. ఇంకా మా వారు ఏంటంటే ఇక్కడ మామిడికాయ ముక్కలన్నీ కట్ చేస్తే నేను ఇలా గాలికి ఆరబెట్టానండి. ఇలా ఒక కాటన్ క్లాత్లో వేసుకొని ఆరబెట్టామంటే మనకి తెల్లవారేసరికి అందులో నుంచి పదనంతా పోతుంది. అలాగే వెల్లుల్లి కూడా చూసారా, చాలా బాగున్నాయండి. ఇవి వెల్లుల్లి కొత్తవి అన్నమాట, మనకి ఈ మధ్య వచ్చాయి, మంచిగా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. మనకి మంచి ఘాటు కూడా ఉంటాయండి కొత్తగా వచ్చిన వెల్లుల్లి ఇప్పుడు పచ్చడిలో వేసుకుంటే. ఇంక ఇక్కడైతే నేను కిచెన్లోకి వచ్చేసాను. మామిడికాయలు కూడా ఆరబెట్టేశానండి గాలికి. ఇంకా మార్నింగ్ సరికి ఏంటంటే అందులో నుంచి వాటర్ తేమంతా కూడా పోతుందన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే ఉప్పు కారం మసాలాలన్నీ కలిపేస్తే బాగుంటుంది. ఇంకా మన మామిడికాయ పచ్చళ్ళలోకి అయితే ఎలాంటి మసాలాలు యూజ్ చేయమండి. నేనైతే మామిడికాయ పచ్చళ్ళలో వేసేవి ఎప్పుడు కూడా ఆవాలు మెంతులు జీలకర్రేనండి. అలాగే ఇంకా వెల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటానండి. మనకు వెల్లుల్లి ఎక్కువగా వేస్తేనే మనకి మామిడికాయ పచ్చడి మంచి ఫ్లేవరు మంచి స్మెల్ టేస్ట్ కూడా బాగుంటుందండి. అవి ఆయిల్లో బాగా ఏమంటారు అందులో నానిపోయి ఉంటాయి కదా, మనకి పులుపులో మనకి వెల్లుల్లి కూడా మంచి టేస్ట్ వస్తాయండి, తినాలనిపిస్తుంది అన్నమాట. అన్నంలో నంచుకొని చాలా బాగుంటాయి. అంతేనండి, నేను ఎండుమిర్చి కానివ్వండి అవి ఇంకా మిగిలినవి ఏమీ వేయను. జస్ట్ ఉప్పు కారం పసుపు కూడా నేను యాడ్ చేయనండి. పసుపు కూడా ఎప్పుడు వేయను. నేను ఎప్పుడు కూడా నాకు మా అత్తమ్మ ఎలా అయితే నేర్పించిందో నేను అదే ఫాలో అవుతున్నాను ఇప్పటి వరకు కూడా. ఇంకా మామిడికాయ ముక్కలకైతే మార్నింగ్ ఉప్పు కారం అలాగే ఆవపొడి మెంతిపొడి అవన్నీ కూడా పట్టిస్తేనన్నమాట. ఇంకా అవన్నీ కూడా మార్నింగే వేయింపుకుంటాను. ఇప్పుడు ఇంకా నేనైతే టీ పెట్టేసుకుంటున్నానండి. ఇంకా కొంచెం టీ తాగేసి ఇంకా అసలు టీవీలో నన్ను ఈరోజు ఏమీ చూడనివ్వట్లేదు. వాళ్ళిద్దరే కూర్చున్నారన్నమాట టీవీ ముందు క్రికెట్ చూస్తూ. ఇంకా వాళ్ళిద్దరు కొంచెం పక్కకు జరిగితే నేను ఏదైనా టీవీలో పెట్టుకొని చూసుకుంటూ టీ తాగుదామనేసి ఇంక ఇక్కడైతే మార్నింగ్ అంతా కూడా అల్లం కడిగేసి పెట్టుకున్నానండి. నాకేంటంటే అల్లం కంపల్సరీ ఉండాలండి టీలోకి. నాకు చాలా వరకు అలవాటు అయిపోయాను. అంటే అల్లం వేయకుండా కూడా తాగుతాను, కానీ అది తాగితే చాలా రిలాక్స్గా అనిపిస్తుందండి, బాగుంటుంది, నాకు మంచిగా అనిపిస్తుంది. ఇంకా మనం అలవాటు అయ్యాం కాబట్టి కంపల్సరీ అల్లం ఉండాలి టీలో. ఇంకా మిగిలిన పాలు కూడా వేడి చేస్తున్నాను. ఇలా మనకి 4 బర్నర్ల స్టవ్ ఉంటే 4 పైన 4 పెట్టానండి. చూసారా, 2 వైపులా కర్రీ పెట్టాను, 2 సైడ్లో పాలు పెట్టేశాను.
ఇంక ఇక్కడ క్యాలీఫ్లవర్ కర్రీ కూడా వేడవుతుందండి. ఇంకా ఇదంతా కూడా తీసి ఒక చిన్న గిన్నెలో పెట్టేసి ఇంకా తోమె గిన్నెలన్నీ కూడా సింక్లో వేసేస్తాను. గిన్నెలు అయితే ఇప్పుడు ఏం లేవండి, ఈవినింగ్ టైమే గిన్నెలన్నీ తోమేసుకున్నాను అన్నమాట. ఇంక ఇక్కడ టీ మరిగిన తర్వాత ఇంకా నేనైతే వెళ్ళి ఇంచక్క టీవీ చూస్తూ ఇంకా టీ అయితే తాగేస్తాను. ఇంక ఇప్పుడు నైట్ అయితే 8:30 ఏమవుతుందండి. నేను ఆ టైంకి టీ పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ చూసారా, ఇంకా బయట నుండి చల్లగా గాలి వస్తుందనేసి ఇంక ఇక్కడ గుమ్మం దగ్గర కూర్చొని ఇంకే నేనైతే టీ తాగుతున్నానండి. చూసారా, బయట నుండి అయితే మనకి చల్లటి గాలి వస్తుంది. ఇంక ఇక్కడైతే నేను ఎక్కువగా ఫిలిమోజీ కామెడీ చూస్తానండి. నాకు బాగా నచ్చుతాయి వీళ్ళ వీడియోస్ అంటే బాగా ఇష్టం అన్నమాట. డైలీ చూస్తూ ఉంటాను, అంటే చూసినవైనా చూస్తూ ఉంటానన్నమాట. సో ఇంకా మా బాబు ఉంటే కూడా వానికి కూడా ఇష్టం అండి ఫిలిమోజీ కామెడీలు అంటే. ఇంక ఇక్కడైతే ఇది మార్నింగ్ అన్నమాట అండి. ఇంక ఇక్కడ మార్నింగ్కి మా వారు వెళ్ళి కారం పొడి పట్టించుకొచ్చారు. ఇంకా నేనైతే పైన కొంచెం ఉప్పు పోసానండి. ఉప్పు కలుపుతాం కదా ఎట్లాగో అనేసి ఉప్పు అయితే మీద పోసి ఉంచారన్నమాట కారంలో. ఇంకా మా వారైతే పట్టించుకొచ్చారు. ఇంక ఇది మార్నింగ్ అండి. చూసారా, ఇంక ఇక్కడ ఇందులో ఉప్పు, కారం, ఆవపొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి ఇవి 3, అలాగే వెల్లుల్లి కూడా కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి కూడా ఇందులో వేసి కలిపానండి మార్నింగ్ టైము. ఇంకాసేపు ఇక్కడ ఆయిల్ కూడా మరిగించుకున్నానండి. అంటే మనకి వేడైన ఆయిల్ ఉంటుంది కదా, కొంతమంది పచ్చి ఆయిల్ వేసుకుంటారండి, కానీ మేము అలా చేయము. వేడి చేసుకున్న ఆయిల్లోనే ఆవాలు, జీలకర్ర, అలాగే కొన్ని మెంతులు, ఇలా కొన్ని సపరేట్గా ఉంచుకున్న వెల్లుల్లి, అంటే ఇందులో పచ్చివి కొన్ని వేస్తాం, ఇలా కొన్ని పోపులో కూడా వేసుకుంటాం అన్నమాట. ఇంక ఇవన్నీ వేసి ఇంకా బాగా కలిపేసామంటే మనకు ఒక 2 days బాగా ఊరనివ్వాలండి. ఊరిన తర్వాత మనకి మామిడికాయ పచ్చడి అన్నది రెడీ అయిపోతుంది. ఇంకా ముక్కలన్నీ కూడా బాగా కలిపేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మామిడికాయ పచ్చడి చూసేయండి. థ్యాంక్ యూ సో